ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలు. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22, 23 వచనాలని ధ్యానించుకుందాము. ఇక్కడ వాక్యాన్ని చదువుదామండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఇంతవరకు చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం. నరహత్య ఈక్వల్ టు విమర్శ, అలాగే కోపము ఈక్వల్ టు విమర్శ. విమర్శ అనగా విచారణ చేయడం, విచారణ చేయబడతారు. నరహత్య చేసిన అలాగే కోపపడిన రెండింటికి విచారణ ఒకే విధంగా ఉంటుంది. నరహత్య కోపము లేక కోపము నరహత్య, ఈ రెండింటిని మనము ఒక పక్కపక్కన పెట్టి చూసినప్పుడు దేవుని దృష్టిలో కోపము ఈక్వల్ టు నరహత్య. దేవుడు కోపాన్ని నరహత్యతో సమానముగా చూడడం జరుగుతుంది. 1 యోహాను 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, తన సహోదరుణ్ణి ద్వేషించు ప్రతివాడును నరహంతకుడు, ద్వేషించేవాడు నరహంతకుడు. గనుక దేవుడు ఈ కోపాన్ని కానీ ఈ ద్వేషించడాన్ని కానీ నరహత్యతో సమానంగా చూడడం జరుగుతుంది. అందుకని చాలా సందర్భాలలో చాలా చోట్ల మనము కొన్ని మాటలను వినడం జరుగుతుంది. అదేంటంటే, ఎవరైనా ఒక మాట అన్నప్పుడు, అయ్యో ఎంత మాట అన్నావు నన్ను, ఈ మాటని నన్ను చంపేశావు కదా, దీనికంటే నిజంగా చంపేసుంటే బాగుండేదే అని చాలామంది చాలా సందర్భాలలో ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనము వింటూ ఉంటాం. అంటే అంటే శారీరకంగా ఒక వ్యక్తి కత్తితో నరికితే ఆ వ్యక్తి, నరకబడ్డ వ్యక్తి యొక్క ప్రాణాత్మ దేహాలు ఏ విధంగా అయితే విలవిలలాడుతూ ఉంటాయో, ఆ బాధకి ఆ పెయిన్ని భరించలేక ఒక భయంకరమైన కోపముతో కూడిన ఏదైనా ఒక మాట, సహోదరునికి నొచ్చుకునే మాట, వేరే వారికి బాధ కలిగించే మాట మాట్లాడినప్పుడు అదేవిధంగా ఆ మాటను బట్టి ఆ వ్యక్తి తన హృదయంలో నరకబడతాడు. ఏ విధంగా అయితే శారీరకంగా చంపబడిన ఒక వ్యక్తి యొక్క ప్రాణాత్మ దేహాలు అల్లాడతాయో ఆ బాధను తట్టుకోలేక, ఒక మాట చేత హృదయంలో నరకబడిన వ్యక్తి యొక్క ప్రాణము, ఆత్మ అలాగే అల్లాడుతూ ఉంటాయి. గనుక దేవుడు ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా విమర్శ చేసి బయటికి తీయడం జరుగుతుంది. దానికి శిక్ష, తగిన శిక్ష ఆయన విధించటం జరుగుతుంది. గనుక కోపపడే ముందు నిదానించాలి. కోపాన్ని మనకు వస్తుంది అనగానే ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకునే శక్తిని మనము కలిగి ఉండాలి. క్రైస్తవులమైన మనము ముఖ్యముగా మనకే ఈ వాక్యము, ఎందుకంటే మనం మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన తర్వాత మన యొక్క పాత స్వభావం అంతా కూడా తుడిచివేయబడుతుందా, తీసివేయబడుతుందా? లేదు, మనలో అలాగే ఉంటుంది. గనుక ఆ పాత స్వభావాన్ని మనము ఎప్పటికప్పుడు వాక్యంతో మార్చుకుంటూ సరిచేసుకుంటూ వాక్యాన్ని అభ్యాసము చేయుట ద్వారా దానిని మనము జయించే అవకాశము ఉంటుంది. అందుకే దేవుడు మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకా మనం కిందికి చూసినట్లయితే, ఎవరిని కూడా దూషించవద్దు, ద్వేషించవద్దు. ద్వేషించడం అంటే ఏవేవో మాటలని అనుకోవద్దు. వ్యర్థుడా అంటే ఇన్సల్టింగ్ చేయడం అనమాట. ఏదైనా ఒక పని ఎవరికైనా చెప్పినప్పుడు వారు సరిగ్గా చేయలేకపోతే మనం ఏమంటామండి, ఈ పని కూడా చేత కదా, యూస్లెస్ ఫెలో అంటారు చాలామంది. కనుక ఈ చిన్న చిన్న విషయాలు అని ఏదైతే అనుకుంటున్నారో, అపవాది చేత ఇవి చిన్న విషయాలేలే అని మోసపరచబడుతూ ఉన్నారో, అటువంటి వారికి దేవుడు ఇది చిన్న విషయం కాదు అని వాక్యం ఇక్కడ ఆ మాటలన్నింటినీ కూడా అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. చూడండి, వ్యర్థుడా అని అంటే మహాసభకు లోనగుతాడు. మహాసభలో ఏం జరుగుతుందండి? యూస్లెస్ ఫెలో, ఎందుకు పనికిరానోడువు నువ్వు, అట్లా చిన్న చిన్న మాటలు దూషించేస్తే ఏమవుతుందండి? మహాసభకు అప్పగించబడడం జరుగుతుంది. మహాసభలో ఏం జరుగుతుందండి? తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగిన తరువాత దానికి తగిన శిక్ష విధించటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఒక సహోదరుని చూసి ద్రోహి అని అంటే ఇంకా డైరెక్ట్గా నరకాగ్నికే, ఇంకా మళ్ళీ అక్కడ విచారణ కానీ మహాసభ కానీ ఇక ఏమీ లేదు. అక్కడ డైరెక్ట్గా ఎందులోకి పోతారండి?
అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని బైబిల్ అంటే వాక్యము అడ్రస్ చేస్తూ ఉంది కనుక మనం ఏం చేయాలండి, చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా ఈ వాక్యాన్ని నేర్చుకుని మన హృదయాలలో భద్రపరచుకోవాలి. ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయకూడదు. ఈవెన్ మన శత్రువుని కూడా మనం ఇన్సల్టింగ్గా మాట్లాడకూడదు. ఆ ఇన్సల్టింగ్గా మాట్లాడడం వల్ల అనేక రకాలైన కీడు ఎదురవుతుందండి. కోపం పుడుతుంది ఎదుటివారికి. ఆ కోపము హత్య చేసే అంత దూరం వస్తూ ఉంటుంది, కీడు చేసే అంత దూరం వస్తూ ఉంటుంది. కనుక అటువంటి కీడును జయించడానికి దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆయుధం, మార్గం ఏంటంటే సమాధానముగా ఉండడం. 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము అని ఉంది. అంటే ఇప్పుడు బలిపీఠము అనేది ఇప్పుడు మనకి లేదండి. మనకి బలిపీఠము లేదు. అంటే ఆ రోజులలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దినాలలో ఆలయాలు, బలిపీఠాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక ఆ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము ఎలా ఆలోచించాలండి? బలిపీఠము ఎదుట అర్పణ విడిచిపెట్టి వెళ్ళు అని అంటే, ఒక దేవునికి సంబంధించిన దేవుని యొక్క బిడ్డకు దేవుని యొక్క బలిపీఠము దగ్గర అర్పణ అర్పించటం ఎంత విలువైనదండి, ఎంత ప్రాముఖ్యమైనదండి. దానిని కూడా విడిచిపెట్టి వెళ్ళుము అనేసి క్రీస్తు ప్రభువారు చెప్తున్నారంటే సమాధాన పడడము ఎంత ప్రాముఖ్యమైనదో, సమాధానము కలిగి జీవించడము ఎంత ప్రాముఖ్యమైనదో యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి నీవు వెళ్ళి సమాధాన పడము అని అంటే అక్కడి నుంచి అప్పటికప్పుడు వెళ్ళి ఆ సన్నిధిని విడిచిపెట్టేసి వెళ్ళిపోమని కాదండి. ఆ సన్నిధి విడిచిపెట్టి వెళ్ళి మరీ సమాధాన పడము అని అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేయడం జరుగుతుంది. దేవుని సన్నిధిలో గుర్తొస్తే గనుక మనము టైం తీసుకోవద్దు, సమాధాన పడడానికి టైం తీసుకోవద్దు. టైం తీసుకుంటే అది మరో రకమైన కీడుకి మరలిపోతూ ఉంటుంది. గనుక ఎవరికైనా మన మీద కోపం ఉంటే సుమా, మనకి ఎవరి మీదైనా కాదండి, ఎవరికైనా మన మీద కోపం ఉంటే, ఎవరైనా మనల్ని ఓర్చుకోలేకపోతుంటే, ఎవరైనా మనల్ని సహించలేకపోతుంటే, ఎవరైనా మనల్ని ప్రేమించలేకపోతుంటే దీని అంతటికీ అర్థం ఏంటండి? శత్రువుతో సహా సమాధానముగా మనము జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ ఎదుటివాడు మనకి కీడు తలపెట్టి మనల్ని ఆ కీడు చేత మనల్ని నాశనం చేస్తే దానికి కారణం ఎవరవుతాము? మనమే అవుతాం. గనుక యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేసేది ఏంటంటే సమాధానముగా ఉండుడి, ప్రతి ఒక్కరితోనూ సమాధానము కలిగి జీవించుడి అని క్రీస్తు ప్రభువారు మనకి బోధించడం జరుగుతుంది. ఇంకా మనం కిందికి చూసుకున్నట్లయితే త్రోవలో ఉండగానే సమాధానపడు, త్రోవలో ఉండగా సమాధానపడు అని అంటే అర్థం ఏంటండి? ఆ కీడు అనేది మన మీదకి రాకుండానే, ఆ చెడు, ఆ వ్యక్తి, ఏ వ్యక్తికైతే మనము మన మీద విరోధం ఉందో ఆ వ్యక్తి మనకి కీడు తలపెట్టక ముందే వారితో సమాధాన పడాలి. మనం సమాధాన పడడం వల్ల ఆ కీడు అక్కడితో ఆగిపోతుంది. లేదంటారా, ఆ కీడు చేస్తాడంటారా మనకి, అది దేవుడు చూసుకుంటారు. దానికి మనకి ఇంకా సంబంధం ఉండదు. గనుక ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాలను ఏలనీయుడి. సమాధానకర్త అయిన మన దేవుడు, సమాధానమునకు అధిపతి అయిన మన తండ్రి, మన ప్రభు, మన రక్షకుడు మనకి తెలియజేసేది ఏంటండి? క్రీస్తు ప్రభువారు అనుగ్రహించే సమాధానాన్ని మన హృదయములలో ఏలనీయుడి అని వాక్యం ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. దీనంతటిని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసి యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏదండి? సమాధానము కలిగి జీవించటం. మనతో ఇష్టముగా ఉన్నవారితో మనం ఇష్టంగా ఎలాగైనా ఉంటాం, కానీ మనల్ని ఇష్టపడలేని వారితో కూడా మనం సమాధానమును, బంధాన్ని, స్నేహ బాంధవ్యాన్ని కలిగి జీవించటమే
క్రైస్తవ జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశము. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం మన హృదయాలలో ఫలించాలని కోరుకుంటూ అందరికీ వందనాలు.